ఒక్కసారి మీరందరూ ఓటు వేయండి, రుణం తీర్చుకునండి. శ్రీరామచంద్రుడు ఈరోజు ఆశీస్సులు మీకు అందరికి ఇచ్చినట్లుగానే మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ఆశీస్సులు ఇవ్వండి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపియండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, డీకే అరుణమ్మ మీ పార్లమెంటు సభ్యురాలుగా మీకు అందరికీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రతి పథకం మీకు అందించే విధంగా అరుణమ్మ పనిచేసి మీకు అందరికి కూడా గ్యారంటీ ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఒకసారి మీరందరూ ఓటు వేయండి, రుణం తీర్చుకునండి. శ్రీరామచంద్రుడు ఈరోజు ఆశీస్సులు మీకు అందరికి ఇచ్చినట్లుగానే మీరందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ఆశీస్సులు ఇవ్వండి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపియండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, డీకే అరుణమ్మ మీ పార్లమెంటు సభ్యురాలుగా మీకు అందరికీ కూడా నరేంద్ర మోదీ గారి ప్రతి పథకం మీకు అందించే విధంగా అరుణమ్మ పనిచేసి మీకు అందరికి కూడా గ్యారంటీ ఇస్తా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఓట్లంటే పైసలు ఇస్తారు, మరి మేము ఏడాది వాళ్ళ లెక్క పైసలు ఇచ్చి గెలుపుతాంటారే పని మిమ్మల్ని దోయాలి. పని చేసేవాళ్ళు కావాలన్నా దోషస్తులు కావాలన్నా మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఒక్కరోజు 500 ఏమిటి పనికి వస్తాయి మనం ఆలోచన చేసి అందరు కూడా అందరు ఈ ఉన్నోళ్ళు ఒక్కొక్క ఊరు అందరికి చెప్పుకునండి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపియండి. అందరికి పేదవాళ్ళకి పని చేసి ఉన్న 2 పెట్టులు వచ్చినాయి. అందరికి 2 పెట్టులు వచ్చినాయి, ఎవరికి రాలేదు. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లు, పేదవాళ్ళకి ఇచ్చే ఇండ్లు రేపు పొద్దున అందరికీ పేదవాళ్ళకి రుణం అందియాలంటే ఈరోజు మనం పార్లమెంట్కి ఇవ్వాలి. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లు, ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే ఇండ్లు, ఈ ఊర్లో ఎవరెవరికి ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత డీకే అరుణమ్మ అని చెప్పి మీకు అందరూ నేను తెలియజేస్తాను. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ఆయన గృహలక్ష్మి అన్నాడు, ఇంటికి 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఇప్పటిదాకా ఏమి ఇచ్చింది లేదు. ఆ ఇచ్చే పైసలు నరేంద్ర మోదీ ఇస్తేనే ఇస్తాడు కదా, ఈయన ఇచ్చేది ఏం లేదు. ఆయన ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. ఇందిరమ్మ ఉందా ఇప్పుడు? పైన కాంగ్రెస్ ఉందా? సోనియమ్మ లేదు, ఇందిరమ్మ లేదు, రాజీవ్ గాంధీ లేడు, రాహుల్ గాంధీ లేడు. ఈరోజు ఉద్దేశంతో ఉన్నది పేదల ప్రతినిధి నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఓట్లంటే పైసలు ఇస్తారు, మరి మేము ఏడాది వాళ్ళ లెక్క పైసలు ఇచ్చి గెలుపుతాంటారే పని మిమ్మల్ని దోయాలి. పని చేసేవాళ్ళు కావాలన్నా దోషస్తులు కావాలన్నా మనం ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఒక్కరోజు 500 ఏమిటి పనికి వస్తాయి మనం ఆలోచన చేసి అందరు కూడా అందరు ఈ ఉన్నోళ్ళు ఒక్కొక్క ఊరు అందరికి చెప్పుకునండి. కమలం గుర్తుకు ఓటేసి గెలిపియండి. అందరికి పేదవాళ్ళకి పని చేస్తారు.